వెల్కమ్ బ్యాక్ టు చిల్ జిందగీ. ఈరోజు మేము డిన్నర్కి వెళ్తున్నాము, అంటే బార్బిక్యూ అనమాట. ఇది వచ్చేసి యేసునగర్లో ఉంది. ఇది ఎందుకంటే ఈరోజు కొంచెం ఈవెంట్ చిన్న పార్టీలా ఉంది ఈరోజు. బార్బిక్యూ చల్. వీళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు. ట్రాఫిక్ వల్ల లేట్ అయిందన్నమాట. చూడ ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. ఈ బార్బిక్యూ నేషన్ ఎప్పటి నుంచో అనుకుందాము. సో ఇప్పుడు మాకు వీలు జరిగింది. ఇలా టేస్ట్ చూద్దాం. ఇప్పుడు చూస్తే నోరు ఉడుతుంది. ఇది వచ్చేసి ఆలూ టిక్కా అంట. పర్లేదు, బాగానే ఉంది టేస్ట్ అయితే. యాక్చువల్లీ మేము ప్యూర్ వెజిటేరియన్స్. సో మేము ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్డే ప్రిఫర్ చేసుకున్నాము. వచ్చేసి పన్నీర్, పైనాపిల్ అండ్ సోయా చంక్స్ తోటి, అండ్ వచ్చేసి ఇక్కడ మష్రూమ్స్ గ్రిల్ చేస్తున్నారు అనమాట. చాలా చాలా అమేజింగ్గా ఉంది. హాట్గా తినేసేయాలి ఇప్పుడు. ఇది యమ్మీ, చాలా చాలా బాగుంది. సో ఇది సలాడ్, నూడిల్స్, వచ్చేసి కిచిడి. ఓకే, పర్లేదు. అండ్ పానీపూరి కూడా పెట్టారు. చాలా అమేజింగ్ ఉంది. వెరైటీగా ఉంది స్టైల్, ప్లేట్ కానీ. నూడిల్స్ చాలా బాగున్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి, చాలా చాలా బాగుంటుంది. ఇది మంచూరియా, దహి అంటే ఇది వచ్చేసి దహిపూరి అన్నమాట. దహిపూరి అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అండ్ ఇది వచ్చేసి పాస్తా, వైట్ పాస్తా అయితే అమేజింగ్, చాలా చాలా బాగుంది. కుల్ఫీ కుల్ఫీ చాక్లెట్, నాకు చాక్లెట్. చాక్లెట్ అని ఇక్కడ చాక్లెట్ తీసుకొచ్చాం. చాలా చాలా ఊరుకుంటే కొట్టచ్చు. పాపం ఈ ఇవ్వడికైతే ఓపిక చాలా ఉంది. పాపం చాలా బాగా సర్వ్ చేస్తుంది. పానీపూరి కానీ నీట్గా, ఎంత నీట్గా ఉంది అసలు. అంటే కొద్దికేమో చాట్స్ ఉంటాయి, కొద్దికేమో రైస్, అవన్నీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. దహిపూరి చాలా బాగుంది. నేను 2-3 ప్లేట్స్ తిన్నాను ఇప్పుడే. ఇక్కడ గులాబ్ జామ్ చాలా బాగుంది, చిన్న సైజుగా. సేమ్ గోటులానే ఉన్నాయి, టేస్ట్ బాగుంది.
లాస్ట్. సో బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి జాయింట్ ఫ్యామిలీ. సో దాని మా మధ్య ఇద్దరు బాబులు. సో చిన్న బాబుకి బర్త్డే ఉంది. సో లాస్ట్కి డిన్నర్ అయినాక మేము సెలబ్రేషన్ చేసుకున్నాము. రైట్ కేఎస్ నగర్లో ఉంది. సో చాలా బాగుంది ఫుడ్ అయితే. కడుపుండా తిన్నమాట. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.